అందరికీ నమస్కారం. ఎన్డీఏకి 320 వస్తాయని మనం లెక్కేసుకున్నాం. కానీ 392 దగ్గర ఆగిపోయింది. కారణం ఏంటి? కారణం ఏంటంటే మనకి ఉత్తరప్రదేశ్లో 65 వస్తాయి అనుకున్నాం, 32 దగ్గర ఆగిపోయింది. అక్కడ వాళ్ళకి వర్గ విభేదాలు ఉన్నాయి, ప్లస్ యాంటీ ఇన్కంబెన్సీ ఎంపీల మీద ఉంది. అది ఎవరు కనిపెట్టలేకపోయారు. ఎవరు పడ్డ మినిమం 50 పైన 60 మధ్య 60 పైన వస్తాయని ఎక్స్పెక్ట్ చేయాలి. 70 కూడా వచ్చారు కొంతమంది. కానీ అది మనం అది ఎందుకంటే అక్కడ ఇంకోటి ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ మార్చాలని వీళ్ళకి కొద్దిగా ప్లాన్ ఉందంట. యోగి ఆదిత్యనాథ్కి వర్గానికి వీళ్ళ వర్గానికి అది తేడాలు ఉన్నాయి. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని నేను అనుమానిస్తున్నా. అలాగే మహారాష్ట్రలో వీళ్ళు చేసిన తప్పులు ఏంటంటే శివసేనను చేల్చడం, మా ఎన్సీపీని చేల్చడం వల్ల వీళ్ళకి చాలా బాగా దెబ్బతింది. బీజేపీకే 3 సీట్లతో ఆగిపోయింది. మొత్తం కలిపి మనం 25-30 సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే అవి తగ్గిపోయినాయి. అక్కడ ఒకటి పశ్చిమ బెంగాల్లో 25 వస్తే ఉన్నాం, ఆడ 13 సీట్లు మాత్రమే వచ్చినాయి. అందువల్ల 292 దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. కాకపోతే ఏమైందంటే 292 అంటే పర్వాలేదు, పరిపాలనకి ధోకా ఉండదు. కాకపోతే వీళ్ళు అనుకున్నట్టు ఏమన్నా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలంటే కామన్ సివిల్ కోడ్ కానీ ఇంకేమన్నా ఇంకా వేరే చేయాలనుకుంటే కొంచెం కష్టం అవుతుంది. వన్ నేషన్ అని చెప్పేసి ఒకే దేశం ఒకే ఎలక్షన్ అని చెప్పి అనుకున్నారు కదా. ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి వీళ్ళకి. కాకపోతే సాధారణ పరిపాలనకి అయితే ఇబ్బంది ఉండదు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే ఎన్డీఏలో తెలుగుదేశం కీలక పాత్ర పోషించిపోతుంది. 1999లో కూడా వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఎన్డీఏ కీలకంగా ఉంది. అసలు వాస్తవంగా తెలుగుదేశం 1989 నుంచి క్రియాశీలకంగా ఉండదు. జాతీయ 84 నుంచే, 84లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం. 89లో అక్కడ ఏమైందంటే అప్పుడు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చింది. నేషనల్ ఫ్రంట్ అంటే వీపీ సింగ్ ఆధ్వర్యంలో. అప్పుడు టీడీపీ ఏమైందంటే ఇబ్బంది అయింది, ఇక్కడ 2 సీట్లు వచ్చినాయి. అందువల్ల లేకపోతే ఆ టైంలోనే ఎన్టీ రామారావు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండేది. తర్వాత 1996లో యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పేసి వచ్చింది, దాంట్లో కీలకంగా పోషించింది. అప్పుడు కూడా ఎన్టీఆర్ కనుక బ్రతికుండుంటే గ్యారెంటీగా ఆయనకు ప్రధానమంత్రి అవకాశం వచ్చేది. అక్కడ చంద్రబాబు నాయుడు కూడా ఉండమని అడిగారు, కాదు ఈయన ఉండలేదు, ఉండకపోవడం అయితే. తర్వాత 98లో వాజ్పేయి గారు సపోర్ట్ చేశారు. 98లో విడివిడిగా పోటీ చేసినా చివరికి వాజ్పేయి గారు పోటీ చేయాల్సి వచ్చింది, సపోర్ట్ చేసిన తర్వాత జయలలిత వల్ల ఆయన ఒక్క ఓటుతో ఓడిపోయి పార్లమెంట్లో విశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఒక్క ఓటుతో ఓడిపోయి మళ్ళీ 1999 ఎలక్షన్లోకి వెళ్తే మళ్ళీ మా ఎన్డీఏ బాగా గెలిచింది. తర్వాత టీడీపీ మంత్రి పదవులు తీసుకోలేదు, ఓన్లీ స్పీకర్ పదవులు తీసుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసింది. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి మంచి అవకాశం ఉంది. ఇప్పుడు అవసరమైతే ప్రత్యేక హోదా కానీ, రాజధాని నిర్మాణానికి స్పెషల్ ప్యాకేజ్ లాంటిది కానీ, పోలవరం ఏ అండ్ అమరావతి, పి అండ్ పోలవరం ఈ 2 కనుక పూర్తయితే మనకి చాలా మంచి జరుగుతుంది. దాంట్లో అనుమానం లేదు. ఈ ఈ తెలుగు వాళ్ళకి మంచి అవకాశం దొరికినట్టు అవుతుంది. థ్యాంక్ యూ.